నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషానికి స్వాగతం. ఈరోజు మీనరాశి సంవత్సర ఫలితాలు 2025 జనవరి టు డిసెంబర్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, విద్యార్థులకి కానీ లేకపోతే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, వివాహ సంబంధమైనటువంటి ఈ యొక్క వ్యవహారాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వీడియో కనుక చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థం అవటం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ సంవత్సరం అనేటటువంటిది ప్రధానంగా 4 గ్రహాలు, ప్రధాన గ్రహాలు అయినటువంటి గురువు, శని, రాహు, కేతులు మారిన తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని తెలియజేస్తాను. ఇక్కడ మనకి మీనరాశి అంటే ఈ యొక్క పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మనకి మీనరాశి అవ్వటం జరుగుతుంది. సో ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రథమార్థం అనేటటువంటిది కొంతవరకు అంటే కొంచెం స్లోగా ఉండడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. శని మారిన తర్వాత పనులు కొంచెం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా పనులు జరుగుతూనే ఉంటాయి. దాని గురించి ఎక్కువ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు అనుకున్న పనులు అనుకున్న విధంగా అవ్వడానికి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ధన వ్యయం అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా అవసరానికి ధనం ఎంత కావాలన్నా కూడా అందుబాటులోకి వస్తుంది. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఉద్యోగం దొరకడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి కొంచెం బాధ్యతలు పెరగడానికి అవకాశం ఉంది. దాని గురించి ఎక్కువ బాధపడవద్దు. అంటే కొంచెం లేట్ లాగిన్, అదేవిధంగా లేట్ లాగౌట్ చేయాల్సినటువంటి అవసరము, లేకపోతే ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇది ఏంటంటే మీకు ఫ్యూచర్లో మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ పనిని పెద్దవాళ్ళు గుర్తించడానికి కూడా ఇది ఒక మంచి సమయంగా, ఆపర్చునిటీగా మీరు పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం అనేటటువంటి చేయండి. నెక్స్ట్ భూమి కానీ, గృహం కానీ, సుఖం కానీ, సంతోషం కానీ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇల్లు కానీ ఏమైనా కొనాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి ఈ సమయం అనేటటువంటిది చాలా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒకటి కొనడానికి కూడా అవకాశం అనేటటువంటి కనబడుతూ ఉంది. అదేవిధంగా కొంచెం పోస్ట్ ప్రొడక్షను, లేకపోతే కొంచెం పోస్ట్ లేట్ చేయటము, ఇట్లాంటివి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా విదేశీయాన నివాస ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మధ్యవర్తుల్ని వాళ్ళని నమ్మి మోసపోకుండా క్లియర్ కట్గా మీకు డ్రాలో వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. వెళ్ళిన తర్వాత కూడా స్టార్టింగ్లో మాత్రం కొంచెం 3 to 4 months కొంచెం స్ట్రగుల్ అనేటటువంటిది ఉండటానికి అవకాశం ఉంది. ఆ పరంగా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. కొంత మొండి ధైర్యము, అదేవిధంగా కొంచెం మొండితనము, కొన్ని సిచ్యువేషన్స్లో ఏమైనా చూసుకుందాం పర్వాలేదు అనేటటువంటి మొండి ధైర్యంతో ముందుకు వెళ్తారు. అది మీకు కొంచెం పాజిటివ్, కొంచెం విషయాల్లో నెగిటివ్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. అన్ని వేళలా కూడా గట్ ఫీలింగ్ అనేటటువంటిది లేకుండా కొంచెం భూమి మీద ఉండి మీరు ప్రయత్నం చేస్తే మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి మీకు. నెక్స్ట్ ప్రథమార్థంలో మాత్రం ఫలితాలు అవి మారడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం వ్యాపారం అది బాగుంటుంది. అంటే లాభం ఉంటుంది కానీ చాలా ఆశించిన మేరకు ఎక్కువ లాభం ఉండకపోవచ్చు. అంటే బాగా విపరీతమైనటువంటి లాభాలు అవి ఉండకపోవచ్చు. టీచర్స్కి వాళ్ళకి పదోన్నతులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, వాటర్ డిపార్ట్మెంటు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కొంచెం బాగానే ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహంతో లాస్ట్ మినిట్లో ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వటము, మంచి మంచి కమిషన్స్ అవి రావటం, అదేవిధంగా పెద్ద పెద్ద వెంచర్స్ ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ కంపెనీస్ నడిపేటటువంటి వాళ్ళు కూడా ల్యాండ్ ఎక్విజిషన్కి చాలా మంచి టైంగా ఈ టైంని తెలుసుకోవచ్చు. కొంచెం గ్యాప్ తీసుకొని కనుక మీరు మళ్ళీ చేస్తే చాలా మంచి రిటర్న్స్ అవి రావడానికి మీకు అవకాశాలు అనేటటువంటి కనబడుతున్నాయి. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు భాగస్వామ్య వ్యాపారంలో కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు అవి రావడానికి అవకాశం ఉంది. దాన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు. ఎవరైనా కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తే మేము బయటికి వెళ్ళిపోతామంటే వాళ్ళ యొక్క నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళ క్యాపిటల్ వాళ్ళకి ఇచ్చేసి పంపించేయటం మంచిది. దానివల్ల మీకే మేలు చేకూరడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. మీరు పని చేసేటటువంటి చోట కూడా ఒక బాస్ తలతిక్కల బాస్ ఒకడు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ అతను ఎంతో కాలం ఉండడు. కాకపోతే ఏంటంటే ఉన్నంతకాలం మిమ్మల్ని బాగా టార్గెట్ చేసి మీకు ఎక్కువ పని చెప్పి, లేకపోతే మిమ్మల్ని బాగా వేధించడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నెంబర్స్ ఎక్కడా కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకేదైనా కోర్స్ చేయడానికి కానీ, ఏదైనా ఫారెన్ ట్రావెల్ వెళ్ళడానికి కూడా 60 to 70% అవకాశాలు అవి కనబడుతున్నాయి. అంటే ఒక షార్ట్ టర్మ్ జర్నీకి వెళ్ళటానికి కూడా
చాలా ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువ బాగా కష్టపడి చదవాల్సినటువంటి సమయంగా చెప్పుకోవాలి. అంటే ఆశించిన స్థాయిలో మార్కులు రావు. అందువల్ల ఏంటంటే లాస్ట్ 10 డేస్ 15 డేస్ బ్యాటింగ్ అంటే కుదరదు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివినట్లయితే బ్యాక్లాగ్స్ అవి లేకుండా అన్నీ కూడా చక్కగా కంప్లీట్ చేసుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడానికి అవకాశాలు అవి కూడా బాగుంటాయి. నెక్స్ట్ మీకు ముఖ్యంగా ఈ యొక్క మంగళవారము, అదేవిధంగా సోమవారము, గురువారం, బుధవారం అనేటివి అనుకూలంగా ఉంటాయి. ఆదివారం, శుక్రవారం అంత అనుకూలం కాదు. జనరల్గా ఆదివారం సెలవు కాబట్టి చాలామంది చాలా పనులు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ టైం అనేటటువంటిది మీకు ఫేవరబుల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఆదివారం ఏదైనా చిన్న చిన్న పనులు పెట్టుకోండి, కానీ మేజర్ పనులు మాత్రం ఆదివారం పెట్టుకోవద్దు. అదేవిధంగా రవి దశ, శుక్ర దశ, రాహుకేతు దశ జరుగుతున్న వాళ్ళు మాత్రం మీ యొక్క జాతకాన్ని ఖచ్చితంగా చెక్ చేయించుకొని ముందడుగు వేయటం అనేటటువంటి చెప్పదగిన సూచన. ఓవరాల్గా ఈ సంవత్సరం గ్రహస్థితి చూసినప్పుడు 50 to 60% అంటే యావరేజ్ ఫస్ట్ క్లాస్ అని చెప్పచ్చు. అంతకన్నా బెటర్గా రిజల్ట్స్ లేవు. అందువల్ల ఏంటంటే మేజర్ డెసిషన్స్ ఏమైనా ఉంటే మాత్రం కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. కొంచెం అప్పుడప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడానికి కానీ, లేకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళు బంధువులు చనిపోవటం కానీ, అదేవిధంగా మీకు మీ ఫ్రెండ్ ఎవరైతే బాగా క్లోజ్గా ఎప్పుడు మీరు కలుస్తూ ఉంటారో ఆ వ్యక్తికి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వటం, అందువల్ల ఏంటంటే ఒక ఫ్రెండ్ అనేటటువంటి వాడు దూరం అవ్వటం, ఇట్లాంటి అవకాశాలు కనబడుతున్నాయి. రిలేషన్షిప్ వ్యవహారాల్లో కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. అందువల్ల ఏంటంటే మీరు బీట్రేక్ గురవటం కానీ, లేకపోతే ఆ బ్రేకప్ జరగడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం ఏం చేయాలంటే ఎక్కువ కెరియర్ మీద, బిజినెస్ మీద, అదేవిధంగా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ అనేటటువంటిది చాలా పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆఖరి 3 నెలలు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాత్రం మీకు చాలా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. ఆ టైంలో మీకు చాలా మంచి ఫలితాలు, అంటే సంతానం లేనటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంతానం కలగటం కానీ, లేకపోతే ఏదైనా వారసత్వ ప్రాపర్టీ కూడా మీకు రావడానికి ఇట్లా చాలా మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి. ఆ 3 నెలలు చాలా కీలకం. ఆ టైం కల్లా కూడా ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ అది అంతా కూడా కూడగట్టుకొని ఏదైనా మంచి కోర్స్ నేర్చుకొని మీ కెరియర్కి ఉపయోగపడే విధంగా చేసుకొని ఆ టైంలో జాబ్ మారటం చాలా మంచిది. దట్ విల్ ఇంపాక్ట్, ఆ ఇంపాక్ట్ అనేటటువంటిది మీకు నెక్స్ట్ 12 సంవత్సరాల వరకు ఉండడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఈ సంవత్సరంలో లాస్ట్ 3 నెలలు వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ అనమాట. సో అదేవిధంగా మీ మనసు మీద నియంత్రణ సాధించండి. అనవసర వ్యక్తులు, అనవసర విషయాలు, ఆలోచనలు వద్దు. అదేవిధంగా ఎటువంటి వేరే రిలేషన్షిప్స్కి అవకాశం ఇవ్వద్దు. ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు, పెళ్ళై ఉన్నటువంటి వాళ్ళు కానీ, పెళ్ళి కానటువంటి వాళ్ళు కానీ ఎటువంటి తప్పుకి కూడా అవకాశం ఇవ్వవద్దు. అవకాశం ఇస్తే మాత్రం మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి ఎన్నో సంవత్సరాల కాలం పడడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు కుటుంబంలో కానీ, ఫ్యామిలీలో కానీ హెల్త్ ప్రాబ్లం అది రావటం, కొంచెం హాస్పిటల్ సందర్శనం, కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ధనం అవ్వటం, అదేవిధంగా ధనం మాత్రం సర్దుబాటు అవుతుంది. అప్పులు, ఈఎంఐలు అన్నీ కూడా జాగ్రత్త కట్టుకోగలుగుతారు. ఏదైనా ఇల్లు కానీ వీటి తీసుకోవడానికి కూడా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులు కొంచెం ముందు చూపుతో కొంచెం తెలివితేటలు ప్రదర్శిస్తే ఆ వచ్చేటటువంటి మార్జిన్ని కనీసం ఇంకా 10 to 20% పెంచుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే మార్కెట్ ట్రెండ్ని ఎప్పుడు గమనిస్తూ ఉండండి. మీ కింద వాళ్ళు చెప్పేదాన్నే కాకుండా మీ ఇంటర్నల్ సోర్సెస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడానికి ఎక్కువ శాతం ప్రయత్నం అనేటటువంటి చేయండి. అదేవిధంగా కొంచెం ఏదైనా జర్నీస్లో వాటిల్లో కొంచెం ఇబ్బందులు అవి కలగడానికి అవకాశం ఉంది. వాటి పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం ముఖ్యంగా గురువులకు సంబంధించింది రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు, అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభుడు, షిరిడి సాయిబాబా ఇటువంటి క్షేత్రాలు దర్శనం చేసుకోవడం, నదీ స్నానం చేయటం చాలా మంచిది. నదీ స్నానం అంటే కూడా నదీ స్నానాలు ఎప్పుడూ కూడా మీరు ఇచ్చినటువంటి లైన్ దాటి వెళ్ళొద్దు. ఎంత ఈత వచ్చినటువంటి వాళ్ళు కూడా అనవసరమైన రిస్కులు చేయొద్దు. నదీ జల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ పిల్లల్ని కూడా అటువంటి ప్లేసెస్కి, పిక్నిక్లకి అటువంటికి పంపించొద్దు. అదేవిధంగా వాళ్ళు చెప్తున్నారు వేరే చోటకని చెప్పేసి వెళ్ళేది వేరే చోటకు కూడా ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే మీరు కాలేజీలో కానీ, మీ స్కూల్స్లో కానీ వాళ్ళ పేరెంట్స్తో, అదేవిధంగా వాళ్ళ యొక్క టీచర్స్తో మాట్లాడి వాళ్ళని పంపించండి. తగు జాగ్రత్తలు ఎప్పుడూ కూడా తీసుకోండి. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం అమ్మవారి ఉపాసన చేసినట్లయితే కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. చండీ హోమం జనరల్గా పౌర్ణమికి, అమావాస్యకి కొన్ని దేవాలయాల్లో చేస్తారు. సో అది కూడా మీరు చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఇంకా మీకు ఏమైనా విషయాలు అవి కావాలనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి. అన్ని వేళలా రాజశేఖర వేద జ్యోతిషం అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మీనరాశి. శుభం.